హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 22 వినేద్దామండి. సత్యం వచ్చేటప్పటికి జానకి ఇంకా పడుకునే ఉంది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంది. సుందరమ్మ వంటింటి గడప దగ్గర కూర్చుని బియ్యం ఏరుతుంది. సత్యం గబగబా బట్టలు మార్చుకుని వచ్చి కాఫీ పెట్టుకున్నావా అమ్మా అన్నాడు. లేదు, ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకుంది సుందరమ్మ. పెట్టైనా అది కూడా లేస్తుందిగా. తల్లి ముఖం చూస్తుంటే చాలా దిగులు పడుతుందని తెలిసిపోతుంది. ఎప్పుడూ అంతే ఆవిడ. ఎంత చిన్న విషయానికి కూడా ధైర్యంగా ఉండలేదు. కొడుకు ఎంత మంచి విషయాలు చెప్పబోయినా అవేవో ఆకతాయి మాటలైనట్టు తోసిపారేస్తూ ఉంటుంది. మళ్ళీ కొడుకంటే సదభిప్రాయమే. చాలామంది మగపిల్లల కన్నా తన కొడుకు మంచివాడే అనే అభిప్రాయం ఉంది లోపల. ఎప్పుడూ అనారోగ్యంతో ఉండే తన గురించి తన కొడుకు కష్టం సుఖం అర్థం చేసుకుంటూ మసులుతాడని, తోడబుట్టినది అంటే ప్రాణం పెడతాడని, కొడుకంటే పంచప్రాణాలే. అయినా అప్పుడప్పుడు కొడుకు చేష్టల గురించి దిగులు పడుతూ కూర్చోడానికి ఆవిడ కారణాలు ఆవిడకి బోలెడున్నాయి. కూతురు గురించి కూడా కొంచెం అసంతృప్తి ఉన్న కూతురి కాపురం సరిగా లేదని సంగతి ఆవిడ ఎన్నడూ పట్టించుకోలేదు. కాపురం బాగోకపోవడం అంటే ఏమిటో ఆవిడకి అర్థమే కాలేదు. అల్లుడికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళేదో అనుకుంటారులే అనుకుంటుంది. అల్లుడు కూతుర్ని కొడతాడని తెలిసినప్పుడు కూడా ఆవిడకి మితిమీరిన కోపం రాలేదు. కాసేపు కళ్ళనీళ్లు పెట్టుకుని దాని కర్మగావును, ఎంత ముద్దుగా పెంచుకున్నామో అని బాధపడి ఊరుకుంది. కూతురి కాపురంలో కష్టాలకి పరిష్కారం వేదాంతంలో వెతికి ఓర్చుకోవాలి మరి. కొన్నాళ్ళు వెన్నెల, కొన్నాళ్ళు చీకటి అంటారు. పెళ్ళైన కొత్తలో ముద్దుగా చూసుకునేవాడు కాదు. దాని అదృష్టం బాగుంటే అతనికే జ్ఞానం వస్తుంది అని చెప్పుకుని ఆ వ్యవహారం పరిష్కారం అయిపోయినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కూర్చుంటే కూతురు హఠాత్తుగా కాపురం వదిలేసి వచ్చింది. తల్లి దిగులు చూస్తుంటే కొంచెం జాలేస్తున్నా మధ్యాహ్నం జానకి వచ్చిన దగ్గర నుంచి సత్యానికి సంతోషం అణుచుకోవడం మహా కష్టం అయిపోతుంది. ఎంత సీరియస్గా ఉండబోయినా చిరునవ్వులతో ముఖం విప్పారుతుంది. తల్లి విచారం చూస్తే బాగా వేళాకోళం చేయబుద్దేస్తుంది. సత్యం స్టవ్ వెలిగిస్తుంటే జానకి నిద్ర కళ్ళతో లేచి వచ్చి గడప మీద కూర్చుంది. గడప మీదెందుకే అని తల్లి మూలిగేసరికి కిందకి దిగి గోడవార కూర్చుంది. గడప మీద లక్ష్మి ఉంటుందా అమ్మా అన్నాడు సత్యం తల్లిని మాటల్లోకి దించి కొంచెం దిగులు పోగొట్టాలని. తల్లి కోపంతో జవాబు చెప్పకుండా ఊరుకుంది. కాఫీ పెడుతున్నానే జానకి, నీకు కూడా. నాకొద్దన్నయ్య, తాగబుద్దేయడం లేదు. అయితే టీ పెట్టనా? ఏదో ఒకటి తాగు కొంచెం. నువ్వు తాగుతానంటే నేను తాగుతాను. కొంచెం చాలు, ఎక్కువ వద్దు. అమ్మా, ఈ పూటకి నీకు కూడా టీ పెట్టైనా? ముగ్గురం సరదాగా తాగుదాం. నాకొద్దు, తెల్లవారులో నిద్ర పట్టక చావాలి అని తల్లి విసుక్కుంది. టీ తాగితే నిద్ర పట్టదంటారేమిటో చాలామంది. పరీక్షల్లో 4 కప్పులు తాగి శుభ్రంగా నిద్రపోయేవాడిని. నైట్ షిఫ్టుల్లో ఎన్ని కప్పులు తాగినా నిద్ర ఆగదు. నీ సంగతి సరేలే, ఎప్పుడూ తల్లకిందల వ్యవహారమేగా నీది అని తల్లి ఒక విసురు విసిరింది. వేళాకాలాల్లోకి దిగడానికి కొంచెం దారి దొరికింది సత్యానికి. నాదా తల్లకిందల వ్యవహారం? హో, నేను కమ్యూనిస్టుని తెలుసా? కమ్యూనిస్టులు ఎప్పుడూ తల్లకిందులుగా ఉండరు. అసలు తల్లకిందులుగా ఉన్నది నువ్వు. మీ ప్రపంచం అంతా తల్లకిందులుగా ఉందన్నాడు మార్క్స్. దాన్ని కమ్యూనిస్టులే తిన్నగా తిప్పాలన్నాడు అని మహోత్సవంతో వాదానికి అంకురార్పణం చేశాడు. ఎవడా తలకమాసినవాడు అని తల్లి కార్ల్ మార్క్స్ని ఎగరగొట్టేసింది. సత్యం గట్టిగా నవ్వి, మీ పురాణ శాస్త్రులు చెప్పే ఓకదంపుడు కబుర్లు అనుకున్నావేమిటి? ఆయన చెప్పిన మాటలు తల ఆయనకి మాసిందో మీకందరికీ మాసిందో తెలుస్తుంది. నేనిచ్చే పుస్తకాలు చదువు. మొన్న గోర్కీ పుస్తకం ఇచ్చాను, 1 పేజీ అన్నా తిప్పావా? ఎంత గొప్ప కథలు అవి. దాని ముఖం చూసి అక్కడ పారేశావు. పైగా వాడికి తలక మాసింది, వీడికి తలక మాసింది అని పేర్లు పెడుతున్నావు అని తల్లిని చిన్నపిల్లని కోప్పడినట్టు కోప్పడ్డాడు. అదేమన్నా అర్థమైందా చచ్చిందా? ఆ పేర్లే నా నోటికి తిరగలేదు అని సుందరమ్మ జవాబుతో ఆ పుస్తకం పనికి మారిన తనాన్ని రుజువు చేశాననుకుంది. అవును మరి, నీకు ఆ పేర్లెందుకు తిరుగుతాయి? భగవద్గీత అయితే తిరుగుతాయి. నీ నోటికి తిరిగే కృష్ణుడో అర్జునుడో ప్రద్యుమ్నుడో విశ్వక్సేనుడో రాయమంటావా రష్యా వాళ్ళ పుస్తకంలో? పరాయి దేశం వాళ్ళ సంగతులు కదా, ఏం రాశాడో చూద్దామని కొంచెం ఓపిగ్గా చదివితే ఎందుకు అర్థం కావు?
పరదేశాల సంగతులు అక్కర్లేదు నీకు, పరలోకాల సంగతులు కావాలి. బతికిన వాళ్ళ సంగతులు అక్కర్లేదు కానీ చచ్చిన వాళ్ళ సంగతులు చదవమంటే ఎక్కడ లేని ఓపిక వస్తుంది అంటూ సత్యం కాఫీ గ్లాసు తల్లి దగ్గర పెట్టి మళ్ళీ టీకి నీళ్లు పెట్టాడు. నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు? నువ్వు వస్తావని అక్కడికి వెళ్ళాను నేను అని జానకి తల్లితో అందామని 2-3 సార్లు చూసింది కానీ ఆ మాటలు మొదలు పెడితే ఆ పెళ్లి గొడవ, అత్త గొడవ, భర్త గొడవ అన్నీ మాట్లాడాల్సి వస్తుందని నోరు మెదపకుండా కూర్చుంది. అన్న టీ ఇవ్వగానే తాగేసి పడుకుంటాను అని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపే చూస్తూ, సుందరమ్మ ఎంత చిక్కుపోయిందో చూడది, దీనికి కూడా కూడు పెట్టలేదా వాళ్ళు అని అంత చిక్కుపోవడం కూతురు తప్పేనన్నట్టు కోపంగా చూసింది. వాళ్ళు సరైన వాళ్ళు అయితే కూతురు అంత అర్ధరాత్రప్పుడు ఎందుకు వస్తుందమ్మా? వాడొచ్చి రమ్మనగానే ఇష్టంతోటే వెళ్ళింది కదా, అలాంటి మనిషి వచ్చేసిందంటే వాళ్ళు ఎంత కాల్చుకు తిన్నారో అన్నాడు సత్యం సమయం దొరకగానే. ఇంతసేపు కూర్చుందా, ఒక్క ముక్క చెప్పిందేమో చూడు. చెప్పిద్దిలే అమ్మా, పాపం నిద్రమత్తులో ఉంది. ఏం జరిగిందో ఒక్క ముక్క చెప్పడానికే నువ్వు అడక్కపోయావా? పోనీ అడిగితే చెబుతుందా? మొండితనం చేస్తుంది బాగా. రాగానే ఎలా విరుచుకుపడిందో చూసావుగా. అవును, గొడవ పెట్టుకు వచ్చావా అని నువ్వెందుకు అనాలి దాన్ని? అది ఎప్పుడన్నా గొడవలు పెట్టుకునే మనిషా? నోట్లో నాలుక లేదని నువ్వే అంటావుగా. జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే దానికి ఎంత కష్టం వేస్తుంది. నాకు వేస్తుంది నాయన కష్టం. పిల్లలు మాట వినకుండా తయారైతే తల్లికి మాత్రం కష్టం వేయదు. నీ కష్టం కన్నా దాని కష్టం ముఖ్యం. అది చిన్నది, ఎంతో కాలం బ్రతకవలసిందే. దాని కష్టం గురించి ఆలోచిస్తావా? నీ కష్టం గురించి ఆలోచించుకుంటావా? తల్లి మళ్ళీ మాట్లాడలేదు. ఆ రాత్రి ఇంకా మాటలేమీ జరగలేదు. జానకి వచ్చినప్పటి నుంచి జరిగిందంతా శాంతకి పెద్ద ఉత్తరం రాశాడు సత్యం అర్ధరాత్రి దాకా కూర్చొని. మర్నాడు పొద్దున్నే సత్యం లేచి పనులు చేస్తుంటే జానకి కూడా లేచి వచ్చింది. అప్పుడే ఎందుకు లేచావు? కాసేపు పడుకో అన్నా వినిపించుకోకుండా ముఖం కడుక్కుని వచ్చి కూరగాయలు కత్తిపీట ముందేసుకుని కూర్చుంది. మూర్తిగారు తన మందు సంగతి చెప్పకుండానే వెళ్ళిపోయారేమోనని లేచిన దగ్గర నుంచి ఒకటే ఆందోళనగా ఉంది జానకి. మూర్తిగారు వెళ్ళిపోయారా అన్నయ్య? లేదు, ఊళ్ళోనే ఉన్నాడు. రేపు సాయంత్రం వస్తాడు. జానకి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. నీ బట్టల కోసం ఇవాళ వెళ్దాం. ఇప్పుడెందుకు? తొందర లేదు. వెళ్ళాలిలే. మూర్తి నీతో కొన్ని సంగతులు మాట్లాడమన్నాడు. జానకి అన్న ముఖం ఒకసారి చూసి లేచి కత్తిపీట తీస్తుంటే బయటలో నుంచి మంగళసూత్రాల తాడు గలగల్లాడుతూ బయటికి వేలాడింది సత్యం చెవి పక్కన. సత్యం ముఖం చిట్లిస్తూ దానికేసి చీదర పడ్డట్టు చూసి తల తిప్పేశాడు. జానకి అంతవరకు ఆ తాడు ధ్యాసే లేదు. ఆ సూత్రాలు మెళ్ళో ఉంచుకోవడమో తీసేయడమో అనే ఆలోచనే లేదు అప్పటిదాకా. చేతిలో పని ఆపేసి గదిలోకి వెళ్ళి మెళ్ళో నుంచి తాడు తీసి డ్రాయర్లో పెట్టి మళ్ళీ వచ్చింది. సత్యం బియ్యం చెరుగుతుంటే నీకు చేత కాదు ఇలాగీ అని చేట లాక్కుపోయింది కానీ సత్యం ఇవ్వలేదు. చేత కాకపోతే నేర్చుకుంటా. నాకన్నా చిన్నదానివి, నీకు చేతనైన పని నాకెందుకు చేత కాదు? నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ సత్యం బియ్యం చెరగడం మొదలుపెట్టాడు. జానకి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది. జానకి, మొన్న హౌస్ వైఫ్ అనే పుస్తకం ఒకటి చదివానే. హౌస్ వైఫ్ అంటే ఇల్లాలు అని అర్థం తెలుసా? ఆ పుస్తకం చదివితే నా పనులకి నాకెంత సిగ్గేసిందో. ఇదివరకైతే బియ్యం చేట పట్టుకుని పోయి అమ్మ దగ్గర పడేసేవాణ్ణి. చెరిగే పని ఆడవాళ్లకే బాగా వస్తుందనుకునేవాణ్ణి. ఏదన్నా చెరిగితే అమ్మకే కుట్టమనేవాణ్ణి. నాలాంటి వాళ్ల కోసమే రాసింది ఆ పుస్తకం రాసినావిడ. మగవాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో కాస్త పని చేస్తే ఇది అసలు ఆడవాళ్ల పనిలే, ఏదో నేను మంచివాణ్ణి కాబట్టి పని చేస్తున్నాను అనుకుంటారట. ఛీ, నేను అలా అనుకోను గాని కొన్ని పనులు మాత్రం ఆడవాళ్లకే బాగా వస్తాయేమో అనుకునేవాణ్ణి. కొంతమంది మగాళ్ళైతే తోడో నాకు సరిగా రాదు బాబు, లేకపోతే చేద్దును గాని అంటారట. చీపురు పట్టుకోవడం ఎలాగో తెలియదు నాకు, ఆ పని మాత్రం నువ్వు చేసుకోందువు అంటారట. ఈ గుండె కాస్త కుట్టి పెడదు, నువ్వైతే బాగా కుడతావు అని. ఆ పనులన్నీ ఆడవాళ్ల పనులే అన్నట్టు మాట్లాడతారట. మరి నేను అలాగే చేశా కదా. కొన్ని మాటలు నా కోసమే రాసిందేమోననిపించింది. రోజు అమ్మనే బియ్యం చెరగమనేవాణ్ణి కదా. ఆ పని అమ్మకి ఎలా చేతనైందనే ఆలోచన రాలేదు నాకు. నేర్చుకుంటే ఏ పనైనా ఎవరికైనా వస్తుంది కదా. ఆ పుస్తకం చదవకపోతే ఇంకా అలాగే ఉందను. ఇప్పుడు బియ్యం చెరగమని నీకు ఇచ్చేవాణ్ణి అని ఆ మాటలు చెబుతూ సత్యం బాగానే చెరిగాడు బియ్యం.
బాగా వచ్చింది నీకు అంది జానకి చాలా ఆశ్చర్యంగా. కొన్నాళ్లు పోతే అమ్మకన్నా బాగా వస్తుంది తెలుసా అని మురిసిపోతూ బియ్యం గిన్నెలో పోశాడు. కిందటి రోజు దాకా పరమ నికృష్టపు మనిషి దగ్గర ఉండి వచ్చిన జానకి అన్న మాటలు చేతలు అడుగడుగునా నిర్గాంతపరిచేట్టుగా అనిపించాయి. అన్న ఎలాంటివాడో బాగానే తెలిసినా తనకు తెలిసిన దానికన్నా రోజురోజుకి కొత్తవాడవుతున్నట్టు అనిపించింది. నిన్నటి మురికి కూపంలో నుంచి హఠాత్తుగా తను ఏదో చిత్రమైన లోకంలోకి ఎగిరి వచ్చేసినట్టు తోచింది. అన్నని ఎంతో ప్రేమతో గౌరవంతో చూస్తూ ఉండిపోయింది. పనంతా అయ్యాక ఇద్దరు బయటికి బయలుదేరుతుంటే జానకి అన్న చేతిలో ఒక కాగితం పొట్లం పెట్టి, అది జేబులో పెట్టుకో, అమ్మేయాలి అంది. ఏమిటి అని సత్యం పొట్లం విప్పి చూసి జానకి మెడవైపు చూశాడు. ఆశ్చర్యపడుతూ అమ్మడం ఏమిటి అన్నాడు. అమ్మేయి, డబ్బు కావాలి కదా. డబ్బు కోసం అయితే అమ్మక్కర్లేదు, నా దగ్గరుంది. అది కాదు, నేనింక వేసుకోను, ఎందుకు అనవసరంగా లోపలుంచడం. సత్యం సంభ్రమంగా చూశాడు. అమ్మకి చెప్పావా? చెబుతాను, చెప్పు మరి అని సత్యం సంతోషాన్ని అణుచుకుంటూ 2 గంటల్లో తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పొట్లం తల్లి ముందు పెట్టి నించున్నాడు. సుందరమ్మ వెర్రి చూపులు చూసింది వాటిని. గుమ్మం దగ్గర నించున్న కూతురి మెడవైపు చూసి, ఏమిటే ఇది అంది నిర్గాంతపోతూ. నేనే అమ్మాయిమన్నాను అంది జానకి ధైర్యం కూడగట్టుకుని. ఏమిటి సత్యం ఇది అని తల్లి కొడుకు వైపు బేలగా చూసింది. తల్లిని చూస్తుంటే ఎంత జాలేసినా ఆ బిళ్ళల అప్రయోజకత్వం మీద, వాటిని ధరించే ఆడవాళ్ల అటవీకత్వం మీద సత్యం ఉత్సాహంగా ఒక ఉపన్యాసం ఇద్దామనుకున్నాడు. కానీ గంభీరమైన చూపుతో తప్పుకుని, జానకిని అడుగు అన్నాడు. నేనింక వేసుకోను అంది జానకి వెంటనే. ఏమిటే వేసుకోనేమిటి, అమ్మడం ఏమిటి, నిజంగా తెగతెంపులేనా అని తల్లి మళ్ళీ కొత్తగా నిర్గాంతపోయింది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా నన్ను అని జానకి ఒక పక్క మండిపడుతూ తెల్లబోయింది. అసలేమైందే, నోట్లో నుంచి మాట ఊడిపడనియ్యవు, అసలేమైందో చెప్పి చావరాదు అని తల్లి అరిచింది. ఏమిటి చెప్పేది, అతనికి నాకు కుదరదింకా. కుదరదా? కుదరదేమిటి? నువ్వెంత అనుకుంటే అంతేనా? నిన్న వచ్చావో లేదో అప్పుడే సూత్రాలు తీసి అమ్ముతానంటావా? అమ్మకపోతే పారేయండి, నాకక్కర్లేదు అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసావా దాని పొగరు, అడిగితే చెబుతుందన్నావుగా, ఏం చెప్పింది ఇప్పుడు అని తల్లి సత్యం మీద కళ్ళెర చేసింది. చెప్పిందిగా, అతనితో తనకింక కుదరదని చెప్పింది, ఇంకేం చెబుతుంది అన్నాడు సత్యం తాపీగా. తల్లి మండిపడిపోతూ, అదా చెప్పడం, అంతేనా చెప్పడం? కాపురం వదిలేసి వచ్చి నాకింకా కుదరదంటే సరిపోతుందా? అసలేం జరిగిందో ఒక్క ముక్క చెప్పకపోతే అంతేనా చెప్పడం అని పెద్ద పెద్ద కేకలేసింది. చెప్పలేదు చెప్పలేదు అంటావేంటమ్మా? కాపురం వదిలేసిన వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది? కాపురాలు చేస్తున్న వాళ్ళు చెప్పాలి ఎందుకు చేస్తున్నారో అని నవ్వాడు సత్యం. ఇదంతా నువ్వు చేస్తున్నావు సత్యం, ఏం పాపం ఎరగని దానికి నేర్పిపెట్టి దాని కాపురం సర్వనాశనం చేశావు అంది రెచ్చిపోతూ తల్లి. సత్యానికి చాలా చిరాకేసింది తల్లి మీద. అంతేలే, అంత బాగా అర్థం చేసుకున్నావు నన్ను అని కొంచెం బాధపడ్డవాడిలా ఊరుకున్నాడు. తల్లి చప్పున ఏడుస్తూ, మీకు మీరే పెద్దలైపోయారు నాయనా, మీకెంత తోస్తే అంత చెయ్యండి, ఆయనతో పాటే నేను పోతే అంటూ బొటబొటా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చింది. తల్లి అలా ఏడ్చే పరిస్థితి అంతకు ముందెప్పుడూ రాలేదు. అసలే ఆరోగ్యం లేని మనిషి. అమ్మా, అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు, నీ మాట వినడం లేదనుకుంటున్నావేమిటి? దాని మాట నువ్వు విను, దాని కష్టం అర్థం చేసుకోవాలి గాని అదే నీ మాట వినాలంటావేమిటి? అదేం చెప్పింది అర్థం చేసుకోవడానికి? అంతకన్నా చెప్పడం ఇష్టం లేదేమో. నువ్వు 2 కేకలు వేయగానే నీ ముందు నిలబడి తన చరిత్ర అంతా చెప్పుకోవాలా? 2 రోజులు పోనివ్వరాదు, అంత కంగారెందుకు నీకు? అది ఇవాళే సూత్రాలు అమ్ముతానంటుందిగా, అయితే అప్పుడే వద్దులేమ్మా అని కాస్త సామరస్యంగా చెప్తాడు. మీ నాన్న ఉంటే ఇలాగే మాట్లాడేవారా మీరు? నాన్న ఉన్నా ఇంతే, తాత ఉన్నా ఇంతే. పిల్లల కష్టసుఖాలు అర్థం చేసుకోకపోతే తండ్రేమిటి తల్లేమిటి, ఎవరైనా ఒకటే. ఇదంతా నీ నిర్వాకమేనని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాగా. అబ్బా, నీతో లాభం లేదు. సరే పోనీ, దానికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటుంది, మనం దాని మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. సరేలే, మేం బజార్కు వెళ్తున్నాం, జానకి బట్టలు కొనుక్కోవాలి, పోస్ట్ వస్తుంది చూడు కొంచెం అని తల్లితో తనకేమి పోట్లాట లేనట్టు చివరికి సామరస్యంగా మాట్లాడి, జానకి వస్తున్నావా అని జానకిని పిలిచి బయటికి వెళ్ళాడు. గేటు దాటాక జానకితో అన్నాడు, ఆ బిళ్ళలు అమ్మ దగ్గరే పడేశాను,
ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలే. రోడ్డు దిగి చెట్ల కింద నుంచి నడుస్తూ ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా మూర్తిని నువ్వేదో మందడిగావటగా అని అసలు సంగతి ఎత్తాడు సత్యం. జానకి సిగ్గుతో ప్రాణం పోయినట్టు అయ్యింది. మూర్తి డాక్టర్ కాబట్టి చెప్పింది గాని మూర్తి నీతో మాట్లాడాలనుకున్నాడు కానీ చాలా పనులున్నాయని వెళ్ళాడు. నన్నే మాట్లాడమన్నాడు. అవసరం పడ్డప్పుడు మాట్లాడుకోవాలి జానకి, తప్పేం లేదు. నిన్ను మళ్ళీ ఒకసారి ఆలోచించుకుని చెప్పమన్నాడు మూర్తి. జానకి అతి కష్టం మీద నోరు పెగిల్చుకుని నిన్ను చెప్పాగా అంది. చెప్పావనుకో, కొన్నాళ్ల తర్వాత ఇలా చేసుకున్నందుకు బాధపడితే? నేనేం బాధపడను, నాకు ఇష్టం లేదు. పిల్లలంటే నీకు చాలా ఇష్టమేనే, నాకు బాగా తెలుసు. అతని పిల్లలు ఉంచుకోవడం ఎందుకనేనా? ఆ మాటే అన్నావట కదా. అతని పిల్ల ఏమిటి, నీ పిల్ల కాదా? అతని పిల్ల అంటారందరూ. అంటే అంటారు, ఆ మాట లెక్క చేస్తావా? అయితే నువ్వు అతన్ని వదలడము తప్పే అంటారు. పిల్లలు తండ్రికి చెందే వాళ్లేనని తల్లి కూడా అనుకోవడం తనని తను హీనపరుచుకోవడం కాదు. అతనితో సంబంధం ఉన్న పిల్లని పెంచాలని లేదు నాకు. నిన్న నేను ఇలాగే మాట్లాడితే మూర్తి ఒక మాట అన్నాడు. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ పాటికే పిల్ల పుట్టి ఉంటే ఏం చేసేదానివి? అతనితో సంబంధం ఉందని అతనికే వదిలేస్తావా పిల్లని, లేకపోతే చంపేస్తావా? జానకి ఆశ్చర్యంగా చూసింది. కాసేపటికి ఉంది. అది వేరు, పుట్టేసిన పిల్ల మీద ప్రేమ ఉంటుంది. నాకిప్పుడు ప్రేమ లేదు దీని మీద. ప్రేమ ఉంచుకోకూడదనుకున్నావు కాబట్టి లేదు. అసలు పొరపాటు ఎక్కడ ఉంది అంటే మనుషుల్ని గుర్తించవలసింది తల్లుల్ని బట్టో తండ్రుల్ని బట్టో కాదు. మనుషుల్ని ప్రేమించేది ద్వేషించేది వాళ్ళ స్వభావాల్ని బట్టి గాని వాళ్ళ తల్లిదండ్రుల స్వభావాల్ని బట్ట. వెంకట్రావు మీద అసహ్యమైతే అతన్ని వదిలేశావు, సరిపోయింది. అతనితో సంబంధం ఉంది కాబట్టి ఆ పిల్లని అతని మీద ఉన్న అసహ్యంతో చూస్తావా? అదేం న్యాయం? పిల్ల ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా అనుకుంటావేమో. పిల్ల లేకపోయినా గుర్తొస్తూనే ఉంటాయి. వస్తే రాని, అక్కడ గడిపిన జీవితానికి నీ దృష్టిలో విలువేమీ లేకపోతే క్రమంగా అది నీ జ్ఞాపకాల్లో నుంచి పోనే పోతుంది. జానకి శ్రద్ధగా వింటున్నట్టే కనబడింది. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఊరికే మాట వరుసకి చెప్తున్నాను. కొంతకాలం పోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావనుకో. జానకి అదిరిపడి ముఖం జేవరించుకుంది. పోని నీ సంగతి కాదు, ఇలాంటి పరిస్థితిలోనే ఇంకో అమ్మాయి ఉందనుకో, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్ల అడ్డం కాదా అని అమ్మాయి అనుకుంటుందనుకో. తన బిడ్డ అడ్డం అనుకునేవాడి ముఖం అసలు ఆ అమ్మాయి ఎందుకు చూడాలి? నిన్ను నీ బిడ్డతో సహా ప్రేమించేవాడే నీ ప్రేమకు అర్హుడవ్వాలి. అలాంటి ఉన్నత భావాలున్న వ్యక్తి తటస్థపడకపోతే జీవితం అంతా ఒంటరిగా ఉండాలి గాని సామాన్యుడితో రాజీ పడి బతకూడదు. ఒక మూర్ఖుడిని తిరస్కరించి ఇంకో మూర్ఖుడికి దాసోహం చేస్తే మొదట చేసిన పనికి అర్థమేముంటుంది? ఛీ, నేను అలా చెయ్యను అంది జానకి చాలా అవమానపడ్డట్టు ఆవేశంగా. చేయకూడదు, అందుకే చెప్తున్నారు. ఎవరి జీవితం వాళ్ళకి అమూల్యమైంది జానకి. దాన్ని నీచుల చేతికి అప్పగించకూడదు. నీ భావాల్ని నువ్వు ఎంత ఉన్నతంగా చేసుకుంటే నీ జీవితాన్ని ఎంత ఉన్నతంగా ఉంచుకుంటావు. అంత ఉన్నతమైన వ్యక్తినే జీవితంలోకి నానిస్తావు. నీ సంగతే కాదు, నా సంగతైనా అంతే. ముందు మనల్ని మనం అభివృద్ధి పరుచుకోకపోతే ఉన్నతంగా బ్రతకలేము. జానకి అవసరమైన విషయాలు ఇంకా కొంతసేపు మాట్లాడాడు. సత్యం మాట్లాడిందంట జానకి శ్రద్ధగా ఉంది. పిల్ల కావాలనో అక్కర్లేదనో ఒక్క మాట అయినా అనలేదు. రేపు సాయంత్రం వస్తారు మూర్తి, ఆలోచించుకుని చెప్పు. నీకెలా ఇష్టమైతే అలా చేద్దాం. జానకి మాట్లాడకుండా లేచింది. ఇద్దరు బట్టల కోసం బయలుదేరారు. 2-3 షాపుల్లో చూస్తే జానకి ఇష్టమైన సింపుల్ డిజైన్లు దొరకలేదు. చిన్న అంచులుండే చీరలు చూపించండి అని ఒక షాపులో అడిగితే షాపు మనిషి జానకిని సందేహంగా చూసి విడోస్ కోసమా అని అడిగాడు. జానకి మెడవైపు చూస్తూ సత్యానికి నవ్వొచ్చి జానకి ఏం చెబుతుందో చూద్దామని మొహం రోడ్డు వైపు తిప్పేసి అక్కడేదో చూస్తున్నట్టు నిలబడ్డాడు. జానకి కూడా కొంచెం నవ్వి అవును అంది. అంత చిన్న వయసులో విధవ అయిపోయిన జానకిని చూసి షాప్ మనిషి చాలా జాలిపడి షాప్లో ఎక్కడో కందకాల్లో పరేసిన చీరలు కొన్ని బయటికి లాగి పట్టుకొచ్చాడు. అవి నచ్చలేదు జానకి. వాటి అంచులు కూడా 1/2 మీటరేసి వెడల్పున్నాయి. మీటరేసి వెడల్పు లేకపోవడం వల్లే అని మూలారంలోకి పోయాయి. ఇంతకన్నా చిన్న అంచులున్నవి కావాలండి అంది. ఈ చాదస్తపు విధవని చూసి షాప్ మనిషి చాలా ముచ్చటపడి విసుక్కోకుండా అడుక్కి దిగి ఇంకొక దొంతర పట్టుకొచ్చాడు. అది నాగరిక స్త్రీకి పనికి రాకనే షాపు వాళ్ళెప్పుడో వాటిని ఆ మూలల్లోకి విసిరేశారు.
వాటిల్లో జానకి ఒక చీర నచ్చింది. సన్నని అంచు, చిన్న చిన్న పువ్వులు, లేత రంగు. ఈ రోజుల్లో ఇలాంటి చీరలు ఎవరు కడుతున్నారమ్మా అని వాపోయాడు షాపు మనిషి. ఆ షాపులో నుంచి బయటకు వస్తూ అన్నతో అంది జానకి. ఈ ఉపాయమే బాగున్నట్టుంది. విధవల కోసం కావాలని అడిగితే కాస్త ఓపిగ్గా చూపిస్తారు. విధవలు లేత రంగులే కట్టాలా, చిన్నంచులే కట్టాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తే వాళ్ళు నీలాగా మాట్లాడరులే వాళ్ళు అని నవ్వింది జానకి. ఇంకో 2 షాపులు తిరిగితే ఇంకో చీర దొరికింది. మిగతా బట్టలు కూడా కావలసినవి తీసుకుని చెప్పులు తీసుకుని తిరుగుముఖం పట్టారు. ఇంటికి రాగానే చేతిలో ప్యాకెట్లు తల్లి దగ్గర పడేసి జానకి వాకిట్లో ఎండలో కూర్చుంది. చీరలు విప్పి చూస్తూ సుందరమ్మ పెట్టెడు బట్టలు అక్కడ పారేసి వచ్చి ఈ అద్దా కానీ గుడ్డ ముక్కలు కొనుక్కుంది అని మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకుంది. సుందరమ్మకి కళ్ళనీళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కాసేపటికి సుందరమ్మ విచారం సంతోషంగా మారింది. జానకి ఎండలో కూర్చోవడం చూస్తే ఏదో సందేహం వచ్చింది. నిన్న వచ్చినప్పటి నుంచి కూతురు సరిగ్గా అన్నం తినకపోవడం, మాటిమాటికి వికారం పడుతూ వాకిట్లోకి పరిగెట్టడం చూస్తుంటే హఠాత్తుగా తట్టింది. ఆశ్చర్యపోతూ కూతురి కోసం చూసింది. జానకి లోపలికొచ్చి పడుకోగానే కొంచెం చొరవ చేసి, ఎన్నో నెలే, అందుకేనంత నీరసంగా ఉన్నావు అంది. తనే దృఢపరుచుకుని గుండెల మీద కుంపటి దిగిపోయినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంత జరిగాక కాపురం ఎలా వదిలిపెడుతుందిలే, ఆయన ఎలాగా వస్తారు. అది కాస్త గొడవ చేసినా కోపం తగ్గగానే ఎలాగా బయలుదేరుతుంది. అదంతా యథావిధిగా జరిగిపోతుందిలే అనుకుంటే ప్రాణం ఎంత తేలిక పడిందో సుందరమ్మకి. అమ్మా, ఉత్తరాలు ఒక్కటి కూడా రాలేదా అని సత్యం అప్పటికి 4వ సారి అడిగాడు ఇంటికొచ్చాక. రాలేదు చెప్పాగా. అసలు పోస్ట్ మ్యానే రాలేదా? మనకి ఉత్తరాలు రాలేదా? ఏమో మరి, నేను చూడలేదు. తలుపు ఎవరూ కొట్టలేదు. అప్పటికింకా పోస్ట్ మ్యాన్ వచ్చి ఉండడని ఆశ పెట్టుకుని సంతోషించాడు సత్యం. సుందరమ్మ కాసేపు ఊరుకుని, జానకి ఒంట్లో బాగున్నట్టు లేదు, నెల తప్పిందనుకుంటాను అంది కొడుకుతో నెమ్మదిగా. చెప్పిందా నీకు? చెబుతుందా అది? దాని నోటితో అది ఏ మాట చెప్పదు, మనం అనుకోవాల్సిందే. ఆయన కన్నా చెప్పిందో లేదో అని గొడిగింది. ఆయనెవరు? ఓహో, వాడికా? చెప్పకపోతే తెలుసుకోలేడా? బండవెదవా. మొగుడికేం తెలుస్తుంది చెప్పకపోతే? మరేం తెలుస్తుంది మగాడికి? సరేలే, వాడి మాట నా దగ్గరెత్తకు, ఒళ్ళు మండిపోతుంది నాకు అని సత్యం తల తిప్పేశాడు. బాగానే ఉంది నీ వరుస అని సుందరమ్మ కోపం లేకుండా నవ్వింది. ఉత్తరాలు రాలేదన్న నిరుత్సాహంతో సత్యం తల్లి ధోరణి అంతగా పట్టించుకోలేదు. సాయంత్రం గొప్ప ప్రశాంతత రాజ్యం చేసింది ఇంట్లో. జానకి తలంటుకుంటూ స్నానాల గదిలో కూర్చున్నప్పుడు సుందరమ్మ సమయం కనిపెట్టి మళ్ళీ జానకో కాపురం సంగతి కొడుకుతో ఎత్తింది. సత్యం, మావయ్యకి ఉత్తరం రాయి, ఇలా ఇలా జరిగిందని రాయి, ఆయనే కనుక్కుంటాడు వాళ్ళని. చీటికి మాటికి గొడవలేమిటో మన వాళ్ళెవరైనా కనుక్కోవాలి అసలు అని తన సహజ ధోరణి ప్రారంభించింది. సత్యానికి మొదట చాలా ఆశ్చర్యం వేసింది. తల్లి ఇంకా ఆ ఉద్దేశంతోటే ఉందా అని. తర్వాత చాలా కోపం వచ్చింది. అంతకుముందే ఆ రోజు పేపర్ తిరిగేస్తూ అందులో ఒక వార్త చూశాడు. ఒక అమ్మాయిని అత్తింటి వాళ్ళు బలవంతంగా చంపేశారన్న వార్త అది. ఆ సంగతి తల్లికి కూడా చెబుదామనుకున్నాడు గాని మళ్ళీ ఆ వాదనలని ఎందుకులెమ్మని ఊరుకున్నాడు. కానీ తల్లి ఇంకా ఆ మాటే మాట్లాడుతుంటే మధ్యాహ్నం చదివిన వార్త గురించి గుర్తొచ్చి, దాన్ని వాళ్ళు బలవంతంగా చంపేస్తేనే గాని నీకు కళ్ళు తెచ్చుకోవనుకుంటారు అన్నాడు కోపంగా. సుందరమ్మ వెటకారంగా నవ్వి, నీ మాటలకేం లేదు, కట్టుకున్న దాన్ని బలవంతంగా ఎందుకు చంపుకుంటారు? అన్నీ చోద్యాలు అని వెంకట్రావు తరపున వాదానికి దిగింది. సత్యానికి ఒళ్ళు మండిపోయి, అయితే నీకో వార్త చూపిస్తానుండు అని గబగబా పేపర్ తీసి, ఇదిగో విను అని చదవడం మొదలెట్టాడు. భార్యని బలి తీసుకున్న భర్త. వివాహం జరిగిన సంవత్సరం కూడా తిరగకముందే బిలాయిలో 18 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేయబడింది. బాలరత్నం అనే ఈ గృహిణిని ఒంటి మీద కిరసనాయలు పోసి నిప్పంటించి దారుణంగా అత్తింటి వాళ్ళు చంపేశారని బాలరత్నం తండ్రి ఫిర్యాదు చేస్తున్నాడు. బాలరత్నం కాపురానికి వెళ్ళినప్పటి నుంచి భర్త ఆమెని చీటికి మాటికి పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని వేధించేవాడని, తాము ఎప్పటికప్పుడు ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపుతూ ఉండేవాడనని బాలరత్నం తండ్రి వివరించాడు. శవ పరీక్షల్లో బాలరత్నం ఒళ్ళు కాలిపోతున్నట్టు రుజువైంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అత్తింటి వారు వాదిస్తున్నారు. పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు. సత్యం అదంతా చదివి వినిపించి తర్వాత అన్నాడు, విన్నావా, 18 ఏళ్ల పిల్ల ఆత్మహత్య చేసుకుందంట. చేసుకుంటే ఎందుకు చేసుకుంటుంది? కష్టాలతో విసిగిపోయే కదా.
హత్య అయినా భర్తదే తప్పు, ఆత్మహత్య అయినా భర్తదే తప్పు. జానకి విషయంలో ఇలా అవదని నమ్మకం ఏమిటి అని కోపంగా కేకలేస్తూ మాట్లాడాడు. ఆ వార్త వింటే సుందరమ్మకి చీమ కుట్టినట్టన్నా అవలేదు. మనిషిని నిలువనా కాల్చి ఎందుకు చంపుతారులేదు, ఆ పిల్లే తొందరపడి ఏం చేసుకుందో గాని అంది తాపీగా. ఒక మనిషిని ఇంకో మనిషి చంపాడంటే నమ్మకం లేదు గాని ఎవరిని వాళ్ళు చంపుకున్నారంటే మాత్రం నమ్మకం ఉందా నీకు? ఆయుష్ నిండితే సరి, ఎవరికో ఒకరికి బుద్ధి పుడుతుంది. సత్యానికి ఘోరంగా చీదర పుట్టి రేపు జానకి కూడా ఇలాగే జరిగినా ఈ మాటే అంటావు, దానికి నూకలు చెల్లాయి అంటావు అని లేచిపోయాడు. సుందరమ్మ కొంచెం ధోరణి మార్చి, అయినా అంతంత ఘోరాలు అటువైపు దేశంలో జరుగుతాయేమో గాని మన ఊళ్ళకేసి జరగవు. అత్తింటి వాళ్ళు కోడలని చంపారని నేనెప్పుడూ వినలేదు అంది తాపీగా మళ్ళీ. ఏ ఊళ్ళో జరిగిన సంగతి కావాలి నీకు? బెజవాడలో జరిగింది కావాలా, ఏలూళ్ళలో జరిగింది కావాలా? 1000 ఊళ్ళలో జరిగిన వార్తలు చూపిస్తానుండు, ఇప్పుడే చూపిస్తాను అని సత్యం అల్మారాలోంచి పాత పేపర్లన్నీ కింద పడేసి గబగబా వార్తల కోసం వెతికాడు. 10 నిమిషాలు వెతికేటప్పటికి 15 వార్తలు దొరికాయి. ఇదిగో చదువుతాను విను. ఇది విజయవాడలో జరిగింది, కావాలంటే నువ్వు కళ్ళజోడు పెట్టుకుని చూడు అని చదవడం మొదలుపెట్టాడు. నాగలక్ష్మి అనే యువతపై అత్తవారు కోరినంత కట్నం తేనందుకు పెళ్లినాటి నుంచి 6 ప్రారంభించినట్లు తెలుస్తుంది. నాగలక్ష్మి భర్త డబ్బు కావలసినప్పుడల్లా భార్యను పుట్టింటికి తరిమేసేవాడు. కుమార్తె సౌఖ్యం కోసం ఆమె తండ్రి అప్పో సొప్పో చేసి డబ్బు ఇస్తూ ఉండేవాడు. గత సోమవారం నాడు కూడా నాగలక్ష్మిని పుట్టింటికి పోయి డబ్బు తెమ్మని భర్త వేధించాడని తెలుస్తుంది. తన తండ్రి దగ్గర డబ్బు లేదని నాగలక్ష్మి పుట్టింటికి పోవడానికి నిరాకరించడంతో భర్త ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు. నాగలక్ష్మికి పక్కటెముకలు 7 చోట్ల విరిగాయని డాక్టరు రిపోర్టులో చెప్పబడింది. మరణ వాంగ్మూలం ఇస్తూ ఉండగా నాగలక్ష్మి కన్నుమూసింది. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మా, ఇంకో వార్త విను. ఇది హైదరాబాద్ వార్త. జయరాణి అనే గృహిణి ఒళ్ళు కాలిన గాయాలతో గత రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో మరణించింది. వంట చేస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజున ఇంట్లో భార్యాభర్తలు తప్ప ఎవరూ లేరని తెలుస్తుంది. పోలీసు దర్యాప్తు జరుగుతుంది. అంతవరకు చదివి తల్లితో అన్నాడు సత్యం. వంట చేస్తుంటే జరిగిందట. ఎవరికి తెలుసు వంట చేస్తుంటే జరిగిందో, మొగుడు రస్కలు తగలబెట్టాడో. వంట వంక ఒకటి దొరుకుతుంది వీళ్ళకి తేలిగ్గా. ఇంకో వార్త విను. ఇది ఏలూరు వార్త అంటూ మళ్ళీ గబగబా చదివాడు. కుటుంబ కలహాల వల్ల జమునాబాయి అనే 25 సంవత్సరాల గృహిణి 2 ఏళ్ల బిడ్డతో సహా నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆమె శీలాన్ని శంకించి బాధలు పెట్టేవాడని, అందుకే ఆమె ఆ అగత్యానికి పాల్పడి ఉంటుందని ఇరుగు పొరుగు వాళ్ళు భావిస్తున్నారు. తల్లి బిడ్డలు మరణించారు. ఇంకా కావాలా? ఈ ఢిల్లీ వార్త విను. భార్య శీలాన్ని శంకించిన అహ్మద్ అనే భర్త భార్య ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పోట్లాట పెట్టుకుని కత్తితో 12 సార్లు పొడిచి హత్య చేశాడు. కొంతకాలంగా భార్యని ఉద్యోగం మానేయమని భర్త వేధించడం మొదలుపెట్టాడని తెలుస్తుంది. ఉద్యోగం మారడానికి భార్య విముఖత చూపడంతో భర్త కక్షగట్టి ఈ హత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తలిద్దరూ విద్యాధికులు, ఉన్నతోద్యోగులు. సుందరమ్మ ఏదో అనబోయింది. ఉండు, ఇంకా విను, చాలా ఉన్నాయి అని సత్యం మళ్ళీ చదివాడు. నెల్లూరులోని నవాబుపేటలో చంద్రావతి అనే గృహిణి అత్తమామల పోరు భరించలేక నిండు ప్రాణాలు తీసుకుంది. చంద్రావతికి 4 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అప్పటికి ఆమె భర్త అతి చిన్న ఉద్యోగిగా ఉండేవాడు. తర్వాత కాలంలో అతను టెక్నికల్ పరీక్షలు పాస్ అయి పెద్ద ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. తమ కొడుక్కి ఈనాడు వివాహం చేస్తే మరింత ఎక్కువ కట్నం వచ్చేదని చంద్రావతి అత్తమామలు నిత్యం సాధిస్తూ ఉండేవారట. భర్త నిత్యం ఆమెను కొడుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా గోరు చుట్టు మీద రోకలి పోటు పడ్డట్టు చంద్రావతి తండ్రి తన చిన్న కూతురికి చంద్రావతికి ఇచ్చిన దానికన్నా 2000 ఎక్కువ కట్నం ఇవ్వడానికి నిర్ణయించి ఒక సంబంధం కుదిర్చాడు. తమకు తక్కువ ఇచ్చి రెండో అల్లుడికి ఎక్కువ ఇస్తున్నాడనే కోపంతో చంద్రావతి భర్త అత్తమామలు కలిసి చంద్రావతి తండ్రిని తిట్టిపోస్తూ పుట్టింటికి పోయి 2000 తీసుకురమ్మని చంద్రావతిని పీడించడం అధికం చేశారని విశ్వసనీయంగా తెలుస్తుంది. గృహంలో పోరు భరించలేక చంద్రావతి ఏడాది బిడ్డను వదిలి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గత నెల 26వ తారీఖున జరిగింది. చంద్రావతి మరణ వాంగ్మూలం రికార్డు చేయబడింది. ఆ వార్తలు చదువుతుంటే సత్యానికి కళ్ళు చెమర్చి కంఠం పట్టేసింది. బరువెక్కిన కంఠంతో వార్తలన్నీ చదివేశాడు. విన్నావా అమ్మా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఇలాంటి పనులు మరో ఊళ్ళకేసి జరగవన్నావుగా. ఎన్ని మొగుళ్ళు చేసిన హత్యల్లో
వాళ్ళ భార్యలను పడలేక విసిగిపోయిన భార్యలు చేసుకున్న ఆత్మహత్యల్లో ఎలా జరిగిన భర్తే కారణం. ఎంతసేపు డబ్బు మూటలు తెమ్మంటారు, లేకపోతే శీలం పోయిందంటారు. ఇది అది కాకపోతే తన పెత్తనానికి లొంగలేదంటారు. ఢిల్లీలో భార్యను పొడిచిన వాడు చేసింది అదేగా. ఆడదాన్ని కుక్కలాగా ఇంట్లో పడి ఉండమంటాడు. తను పడేస్తాడు ముష్టి తిండి రోజుకో పూట. తనతో సమానంగా చదివినా, ఇంకా ఎక్కువ చదివినా భార్య కొంపలోనే ఒక మూలన కూర్చోవాలి. తన అధికారం కింద ఆ మనిషి దాసిదానిలా బ్రతకాలి. జానకిని వెంకీగాడు పరీక్షలకి చదవనివ్వకుండా చేసింది అందుకేగా. చదువు మొదలు పెడితే దానికి ఎక్కడ జ్ఞానం వస్తుందో, ఎక్కడ స్వతంత్రంగా బతికే శక్తి వస్తుందో అని ఏడుపు వాడికి. భార్యలు ఎక్కడ తెలివి మెరుతారోనని కుళ్ళి చస్తూ ఉంటారు వెధవలు. అలాంటి వెధవలతో ఇంగితం ఉన్న ఆడదెవత్తి కాపురం చేస్తుంది. గతిలేక చెయ్యాలి గాని. ఆ మధ్య ఇంకో ఘోర వార్త చదివాను. అది ఇక్కడ కనబడ్డం లేదు. ఆ పేపర్ ఏమైందో. కలకత్తాలో ఒక ఇంజనీరు భార్యని 12వ అంతస్తు మీద నుంచి తోసి చంపేశాడు. ఎందుకనుకున్నావు? ఏదో వజ్రాలు ఉంగరం ఇవ్వలేదట వాడికి. వాచీల కోసం, ఉంగరాల కోసం, రేడియోల కోసం, స్కూటర్ల కోసం, వాళ్లకు దేని మీద మోజుంటే దానికోసం. అత్తింటి వాళ్ళ దగ్గర నుంచి తేరగా లాగాలని భార్యల్ని పీడించి పీడించి చివరికి వాళ్లని విషాలు పెట్టి, ఉరులు తీసి, ఒళ్ళు కాల్చి, నూతుల్లోకి తోసి, కత్తులతోటి పొడిచి, మేడల మీద నుంచి గంటి చంపడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు ఉపయోగిస్తారు ఈ భర్తలు. వాళ్ళ చేతులతో వాళ్ళు చంపకపోతే భార్యల ఆత్మహత్యకు పరిగెత్తేలాగా చేస్తారు. రెండో ఒకటే. పేపర్లో పడ్డవివి, పడనివి ఎన్నో, ప్రపంచానికి తెలియనివి ఎన్నో. ఒకసారి అన్ని వార్తలు వింటే సుందరమ్మకి అంతా అయోమయం అయిపోయింది. అదంతా ఘోరంగానే కనబడింది. ఎటూ తేల్చి మాట్లాడడానికి తెగింపు లేక, ఏమిటో పాడులోకం అని ఒక నిట్టూర్పు విడిచింది. పాడులోకమా? చంపిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు అందరూ పాడేనా? అందరూ ఒకటేనా? వాళ్ళు పాడే, వీళ్ళు పాడేనా నీకు? ఎవరి వల్ల అయ్యింది ఈ లోకం పాడులోకం? ఈ భర్తలు, అత్తలు, నీలాంటి తల్లులు లేకపోతే ఈ లోకం ఏమీ పాడులోకం కాదు, చాలా సుందరలోకమే అని తల్లిని నిర్మోహమాటంగా చీత్కరించాడు సత్యం. సుందరమ్మ మాట్లాడలేదు. సత్యం గట్టిగా అన్నాడు, ఈసారి జానకి మళ్ళీ వెళ్ళిందంటే ఎంతో కాలం బతకదని నీకు బాండ్ కాగితం మీద రాసి ఇస్తాను. 6 నెలల కిందట అది పెద్ద విరక్తితో ఉత్తరం రాస్తే గట్టిగా చివాట్లు పెడుతూ జవాబు రాశాను. ఇప్పుడైతే ఎవరి చివాట్లు పనిచేయవు. ఇప్పటిదాకా చదివిన శుభవార్తల్లాంటిదొకటి మన పిల్ల గురించి కూడా చదువుకుంటాం రేపు. జానకి అనే అమ్మాయి తల్లి పుట్టింట్లో ఉండనివ్వక విరక్తితో ప్రాణం తీసుకుందానో, మొగుడు కిరసనాయలు పోసి తగలబెడితే తల్లి ఉరుపోసుకుని ఊరుకుందానో, తొందరలోనే ఆంధ్రదేశం ఒక వార్త చదువుతుంది నీ ధర్మమా అని. ఎలా జరిగినా పర్వాలేదనుకుంటే మళ్ళీ వెళ్ళమని చెప్పు. దాని ఆయుష్ సమాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నావు కదా నువ్వు. సుందరమ్మ చాలాసేపు నోరు మెదపలేకపోయింది. తను చేసిన తర్కంతో, చూపించిన రుజువులతో తల్లికి పూర్తిగా జ్ఞానోదయం కలిగి ఉంటుందని సత్యం నిర్ధారణ చేసుకుంటూ ఉండగా తల్లి హఠాత్తుగా ఒక మాట అంది. వాళ్ళకా వెండి పళ్ళం చేయించి పడేస్తే ఈ గోలులన్నీ వచ్చేవి కావు. సత్యం స్తంభించిపోయాడు. అవధులు లేని ఆ మూర్ఖత్వానికి తల్లి ముఖం మళ్లీ చూడకుండా పేపర్లని సర్దేయడం మొదలుపెట్టాడు. జానకి స్నానం చేస్తున్నంతసేపు తల్లి అన్న ఏదో ఘర్షణ పడడం వింటూనే ఉంది. తన గురించేనే అనుకుంది. లోపలికి వచ్చి తల తుడుచుకుంటూ ఆందోళనగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. పేపర్లు కట్టలు కడుతున్నాడు సత్యం. ఎందుకు ఇవన్నీ తీశావు అంది జానకి. అమ్మకి కొన్ని వార్తలు చదివి వినిపించాలే అని కట్టలు కట్టడం పూర్తి చేస్తూ, జానకి నీ అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పేయి. ఎన్నాళ్ళీ గొడవ ఇంట్లో? ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయాలి మనం. అస్తమాను అలా పోట్లాడుకోవడానికి వీల్లేదు అన్నాడు గట్టిగా. జానకి తెల్లబోతూ ఏం చెప్పాలి అంది. నీకు వెండి పళ్ళం చేయించి ఇచ్చేస్తే ఇలా జరిగేది కాదట. నీ అభిప్రాయం కూడా అంతేనా? వెండి పళ్ళం ఇచ్చేస్తే నీకు అతనికి గొడవలు ఏం ఉండేవి కావా అన్నాడు గబగబా. ఛీ, ఎవరన్నారు అలాగా? మొదట్లో ఎప్పుడో తెలియక అలాగనుకున్నాను గాని తర్వాత నా తప్పు నాకే తెలిసిందే. వెండి పెళ్ళం కోసం ఏడ్చేవాళ్ళు అది ఇచ్చాక ఇంకో దానికోసం ఏడుస్తాడు. ఆశకి ఎంతెక్కడుంటుంది? అమ్మ అనుకుంటే అనుకోమను, దానికి నేనేం చేస్తాను? నేనేం చేస్తానంటే కాదు, అమ్మతో వివరంగా మాట్లాడు. నువ్వెందుకు వచ్చేసావో చెప్పకపోతే యువతల వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు చెప్పిన ఆ గొడవలు వినాలని నాకైతే లేదు, కానీ అమ్మకి చెప్పాలిగా.
జానకి చాలా అవమానపడ్డట్టు చూస్తూ, చెప్పాగా పొద్దున్న, ఇంకేం చెప్పాలి? 8 నెలల కిందట అతను రమ్మనగానే వెళ్ళానంటే ఉందామని వెళ్ళానా, వదిలేద్దామని వెళ్ళానా? ఆవాళ నువ్వు వద్దంటే మానానా? నాకిష్టమైంది వెళ్ళాను. ఇప్పుడు నాకిష్టం లేదు వచ్చేశాను. ఎందుకు వచ్చేశానో నా సంగతులన్నీ మీ ముందు పరిచిపెట్టి చెప్పుకోవాలా? లేకపోతే ఉండనివ్వరా నన్ను? చెప్పు చెప్పు అని పట్టుకున్నారేమిటి? ఇంకేం చెప్పాలి? చెప్తే నా మాట నచ్చుతాయా అమ్మకి? అంత మాత్రానికే బయటకు వస్తావా అంటుంది. ఎంత పెద్ద కారణం చెప్పినా అంత మాత్రంగానే ఉంటుంది తనకి. అలాంటి మనిషికి చెప్పేదేమిటి? గంట నుంచి వాదిస్తున్నట్టున్నావు. ఎంత ఒప్పించగలిగావు? అక్కర్లేదు, నేనెవరికీ చెప్పనక్కర్లేదు. అతని దగ్గరికి మాత్రం నేను జన్మలో వెళ్ళను. అంతకన్నా చెప్పేదేం లేదు. విరబోసుకున్న జుట్టుతో నించుని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతుంటే ఎవరో కొత్త మనిషిలాగా కనబడింది జానకి, తల్లికి, అన్నకి కూడా. నాకు అసలు జ్ఞానం ఉంటే నేను ఈ పని పెళ్ళైన మర్నాడే చేయవలసింది. ఆ రోజు శారదతో మాట్లాడుతూ కాసేపు డాబా మీద కూర్చున్నానని 2 రోజులు సాధించి చంపాడు నన్ను. పెళ్ళైన క్షణం నుంచి పొట్లాటలే. నాకే కళ్ళు లేవు గాని అతని నైజం తెలుసుకోవాలంటే నా కళ్ళ ముందే ఎన్ని సంగతులు జరిగాయో. 24 గంటలు ఏదో ఒక సాధింపు కోసం చూస్తూ ఉంటాడు. శుభ్రంగా తలదూవుకుంటే ఓర్చలేడు, పుస్తకం పట్టుకుంటే ఓర్చలేడు, చిన్నపిల్లలతో మాట్లాడినా ఓర్చలేడు. ఎప్పుడు తనకి చాకిరి, తన తల్లికి చాకిరి, గొడ్డు చాకిరి చేస్తూ ఉండాలి. మనిషిలో ఏ గుణం చూద్దామన్నా అసహ్యమే. నోరు తెరిస్తే అబద్ధాలు, పొరపాటును కూడా నిజం రాదు నోట్లో నుంచి. అప్పుడు నువ్వు మిఠాయి తెచ్చావే ఒకసారి, నేను పెట్టబోతే వద్దని విరుసుదురు కొట్టి తరువాత నాకు కనబడకుండా దొంగచాటుగా తినేయడం. డబ్బు దగ్గర అంతే. నీ అన్న డబ్బు నాకు అక్కర్లేదనడం, మళ్ళీ దొంగతనంగా తీసేయడం. ఒక్క మాటకి నిలకడలేదు, పట్టుదల లేదు, ఒక్క పనిలో మంచితనం లేదు, ఆఖరికి ఒంటి శుభ్రం కూడా లేదు. రోజుకోసారి స్నానం చేయడానికి కూడా ఏడుస్తాడు. ఒళ్ళు మురికి ఒడుతూ ఉంటుంది. నన్ను అలాగే మురికిగా ఉండమంటారు. నెలకి ఇన్ని సబ్బులా, ఇన్ని కుంకుడుకాయలా అని నెల నెలా పోట్లాటలే. నేను వెళ్ళేటప్పటికి పందులు దొడ్లు ఉన్నట్టుంది కొంప. నేను ఒక పందిని కాబట్టి ఆ పందుల్లో కలిశాను ఇన్నాళ్ళు. తెల్లారి లేస్తే ఎన్ని నీతులు గుప్పిస్తాడో నా మీద. తనకైతే ఏ నీతి అక్కరలేదు. అప్పుడు వెళ్ళేటప్పుడు రైల్లో ఒక ఆయన్ని మంచినీళ్ళు అడిగి తాగానని 6 నెలలు సాధించి చంపాడు. తనైతే ఆడవాళ్లతో రిక్షాలెక్కి తిరగొచ్చు, పని పిల్లల్ని మోసగించడానికి చూడొచ్చు. ఛీ, ఒకటా రెండా, ఎన్నెన్ని చెప్పగలం అని జానకి ఒక్క నిమిషం సేపు మహా ఆవేశంగా తన కోపమంతా గుమ్మరించేయడం ప్రారంభించింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఆ ఒక్క నిమిషంలోనే జానకి వెంకట్రావుని అత్యద్భుతంగా వర్ణించేసింది. అతని మానసిక శారీరక వికృత్వాన్ని కుంచలేకుండా చిత్రించేసింది. ఏ కవి, ఏ చిత్రకారుడు ఒక భార్య కన్నా మిన్నగా భర్తను వర్ణించగలడు, చిత్రించగలడు? ఆమెకున్న 100 కొద్దీ, 1000 కొద్దీ జ్ఞాపకాల్లో 1 2 సంఘటనలు ఇక్కడొకటి అక్కడొకటి తలుచుకుంటేనే కోపం పట్టలేకంత తీవ్రంగా మాట్లాడింది. సత్యానికి హఠాత్తుగా చెల్లెల్ని పరీక్షించాలనే కుతూహలం కలిగింది. చిన్న నవ్వుతో, జానకి, అతను మారడంటావా? నువ్వు గట్టిగా అడిగితే మారడంటావా అన్నాడు. ఛీ, మారినా సరే నాకొద్దు. దేవుళ్ళుగా మారినా నాకొద్దు. అతన్ని ఒక క్షణం కూడా భరించలేను. జానకి నమస్కారం చేయాలనిపించింది సత్యానికి. కళ్ళు చెమ్మగిల్లాయి. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అన్నయ్య, నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వచ్చేసాను. అమ్మ మళ్ళీ వెళ్ళమంటుందని నాకు తెలుసు. నువ్వు కూడా ఆ మాటే అంటే ఎందులోనన్నా పడి చేస్తాను గాని కంఠంలో ప్రాణం ఉండగా తన దగ్గరికి వెళ్ళను. ఈ ఇంట్లో నాకు దిక్కు లేకపోతే దిక్కులేని వాళ్ళందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తాను అని జానకి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. పైకి పిల్లలాగా కనబడే చెల్లెలు అంత తీవ్రమైన అభిప్రాయాలతో ఉందంటే నిర్ఘాంతపోయాడు సత్యం. జవాబు చెప్పవలసింది తల్లే గాని తను కాదని మౌనంగా ఊరుకున్నాడు. నీకిష్టం లేకపోతే అంత బలవంతంగా వెళ్ళమని నేను మాత్రం ఎందుకంటానే అంటూ తల్లి సన్నగా ఒక రాగం తీసి కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఉత్త మనిషివి కూడా కాదు. రేపు పిల్లోడో పుడితే ఒక్కదానివి బ్రతుకున్నన్నాళ్ళు మొగదిక్కు లేకుండా ఏమైపోతావోనని నా తాపత్రయం గాని అని గొణిగింది. ఆడదానికి భర్త దిక్కే మొగదిక్కు, ఆవిడ శాస్త్రం. జానకి తల్లి మాటలకి చేదరించుకుంటూ, నాకక్కర్లేదు అతని దిక్కు. నా పిల్లని నేనే పెంచుకుంటాను. చదువుకుని ఏదో ఒక పని చేసుకుని నా బతుకు నేను బ్రతుకుతాను అంది పట్టుదలగా. తల్లి మారు మాట్లాడలేకపోయింది. సత్యం ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
జానకి, ఇంతసేపు ఏం జరిగిందో తెలుసా? నేనేమన్నానంటే జానకి మళ్ళీ వెళ్ళిందంటే దాని ప్రాణానికే ప్రమాదం వస్తుందన్నాను. పత్రికల్లో వార్తలు తీసి చూపిస్తే అలాంటి పనులు మన ఊళ్ళల్లో జరగవు అంటుందమ్మ. జానకి తీక్షణంగా చూసింది. మన ఊళ్ళల్లో జరగవా? ఎందుకు జరగవు? నేనోసారి పొయ్యి దగ్గర ఉంటే ఏదో పోట్లాట పెట్టుకుని పొయ్యిలో పడేలాగా కాలితో తన్నాడు. పొయ్యిలో పడి చస్తుందేమో అని తల్లి అంటే, చస్తే చావనయ్యి, పీడ వదులుతుందన్నాడు. పొయ్యిలో పడి చస్తే అదే పడిందని చెప్పేస్తారు. సుబ్బారావు అనేవాడు మడత కుర్చీ కర్రలు విరిగిపోయేలాగా భార్యను కొట్టి చంపేయాలని చూశాడు. ఆ సుబ్బారావు వీడికి పెద్ద గురువు. వాడు చేసిన పని వీడు చెయ్యడని ఏమన్నా ఉందా? ఇప్పుడేమంటావు అని సత్యం తల్లిని కోపంగా అడిగాడు. తల్లి కిక్కురుమనలేదు. జానకి మళ్ళీ అంది, చంపుతాడనే భయంతో కాదు నేను వెళ్ళననేది. చంపకపోయినా సరే అతని ముఖం చూడమంటేనే అసహ్యం పుట్టేసింది. అతని మాటలు, చేష్టాలు, అతని బుద్ధులు ఇప్పుడైతే ఒక్కటి కూడా ఓర్చుకోలేను. ఆ విధవని ఓర్చుకునే కరమేమిటి నీకు? నీకు సహాయంగా నేనున్నాను. నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడే మనిషి తల్లైనా, తండ్రైనా, దేవుడైనా లెక్క చేయనక్కర్లేదు. నువ్వు ఉండడం అమ్మకి ఇష్టం లేకపోతే మనిద్దరం వేరే ఉందాం. మన అభిప్రాయాలు పనికిరాని వాళ్ళకి మనకి దూరంగా ఉంటారు. ఇక వాడి సంగతి పూర్తిగా వదిలేయి అన్నాడు సత్యం తల్లికి చురుకు తగిలేలాగా. మీ ఇద్దరికీ దూరంగా ఉండి నేను బాపుకునేదేముంది నాయనా అని మూలిగింది తల్లి. బాబుకోవాలంటే చాలా బాబుకోవచ్చు. కూతుర్ని కోరి కోరి కాపురానికి పంపిందని బంధువుల్లో బోరెడు కీర్తి బాపుకోవచ్చు అని సత్యం నిర్మోహమాటంగా జవాబిచ్చాడు. సుందరమ్మ పుట్టెడు దిగులు పడుతూ తనకి తనే చెప్పుకుంటున్నట్టు మాట్లాడడం సాగించింది. 20,000 కట్నం కోసం, 1 కాదు 2 కాదు, 20,000. పెళ్లి ఖర్చు బోలెడైంది. బోలెడు బట్టలు, బోలెడు సామాన్లు అన్నీ అప్పజెప్పేశాము. ఇవాళ పిల్ల గుడ్డ ముక్క కూడా లేకుండా మూడులా నిలబడింది అంటూ బొటబడా కన్నీళ్లు కార్చింది. సత్యం కోపంగా అన్నాడు, చేసిన దానికి అనుభవించాలి. దాని చదువు పాడు చేసి ముక్కు ముఖం ఎరగని విధవనొకడిని పట్టుకొచ్చి నీకు మా పిల్లని ఇచ్చేస్తాం, మా డబ్బు ఇచ్చేస్తాం, మా వస్తువులు ఇచ్చేస్తాం, అన్నీ పట్టుకుపో, నీకిష్టమైనట్టు చేసుకో, మా పిల్లని తిట్టుకో, కొట్టుకో, చంపుకో, నీ ఇష్టం, నీ రాజ్యం అని అన్నీ వాడికి ఛాదస్తం దారాదత్తం చేసేస్తే అది మన తప్ప వాడి తప్ప? చక్కగా వాడి హక్కు ప్రకారం వాడు చేశాడు. మీరు చేసిన తప్పు సామాన్యమైందనుకుంటున్నారేమిటి? ఆ వేలు, ఆ బట్టలు, ఆ సామాన్లు, ఇన్నాళ్ళు జానకి పడ్డ చీదర్లు అన్నీ మీ తప్పుకి జరిమానా. ఇంతకన్నా పెద్ద శిక్ష పడేదే గాని ఈలోగా దానికి జ్ఞానం వచ్చి మీ తప్పుని అది సరిదిద్దింది. డబ్బు పోయిందని విచారం ఎందుకు? పిల్ల పోలేదని సంతోషించు. అంత ఘర్షణ జరిగిన తర్వాత కూడా పిల్లకి లక్షణంగా కట్నాలు, కానుకలు ఇచ్చే పెళ్లి చేయడంలో తప్పేమిటో సుందరమ్మకి అర్థమే కాలేదు. నోరు తెరిచి ఏ మాట అంటే ఏమొస్తుందోనని మాట్లాడకుండా ఊరుకుందప్పటికీ. జానకి విముక్తి 22వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.